కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా అదృష్టం. మహనీయుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే బ్రహ్మయ్య గారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాకు ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు గుర్రం జాషువా గారి యొక్క విగ్రహం పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పిన వెంటనే తప్పకుండా స్పీడ్ చేయండి, త్వరితగతిన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పటం, ఆ కోణంలోనే ఈరోజు ఒక మంచి విగ్రహాన్ని గుర్రం జాషువా సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలోనూ సాహిత్య బేరీ అని ఒక నామకరణం చేసి ఉన్నతంగా అందరూ మేధావుల్ని, నిజంగా జాషువా గారి యొక్క కళ సంపుటి నుంచి వచ్చినటువంటి జాలువారిన ప్రతి అక్షరాన్ని మిళితం చేసి దానిని కంఠంతోనూ దాని చేవ్రాతతోనూ ప్రజలకు అందించే మహనీయులందరినీ ఇక్కడ క్రోడీకరించటం. రాజకీయాల్లో ఉన్న మాకు జాషువా గారి గురించి కొంత తెలిసినా మాట్లాడటం కానీ రాయటం కానీ తెలియనటువంటి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక బ్రహ్మాండం వంటి కవి సమ్మేళనం లాగా ఏర్పాటు చేస్తే ఇంకా కొంచెం సేపు ఉండొచ్చు, ఇంకా వినాలి, ఇలాంటి అవకాశం మాకు దొరికినందుకు అదృష్టంగా భావిస్తా ఉన్నామని చెప్పే అవకాశం కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి మహనీయుల యొక్క ఆలోచనలు మరి భారతదేశ వ్యవస్థలోనే కులము, అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదురొడ్డి సాహిత్యాన్ని తన కలంతో ఒక గళంలాగా భారతావని కనిపించే మహనీయులలో అత్యున్నతమైనటువంటి ధైర్య సాహసోయుతమైనటువంటి కవి సామ్రాట్గా ఆయన రచించిన కావ్యులం గాని లేకపోతే పిరదవసి గాని భారతావనిలో వన్ని తెచ్చినటువంటి మహనీయుని యొక్క వ్యాస సంపుటితో మిళితమైనటువంటిదని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సురేష్ గారు వెళ్లి మరి జాషువా గారి యొక్క జన్మదినాన్ని, జాషువా గారి యొక్క వారోత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ప్రాంతంలోనూ చేయాలి అనే విషయంలో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా చేయాలని ఒక్క 2 రోజుల్లోనే జీవో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా ఈరోజు భారతదేశం గర్వించే మహనీయుని యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని దరిదాపు 125 అడుగుల విగ్రహంతో పాటు 21 అడుగుల పెడస్టల్తో ఏర్పాటు చేసి భారతదేశంలోనే ఎక్కడా లేనిటువంటి మహోన్నతమైనటువంటి ఒక శిల్పాన్ని భారతావనికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు పేదల పక్షపాతిగా, పేదల ఆలోచనగా, బహుజనుల యొక్క ఆలోచనలుగా తీసుకొని రాజకీయ నేపథ్యాన్ని నడుపుతా ఉన్నాడు. బాబాసాహెబ్ ఆలోచనలు గాని ఈరోజు మరి యొక్క మహనీయుని యొక్క జాషువా గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో విరాజిల్లాలంటే పరిపాలన చేసే వ్యక్తి మంచి మనసుతో ఉండాలి. అలాంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారు తప్పకుండా పేదల పక్షపాతిగా నిలవాలంటే అందరూ కూడా ఆయనకు అనుసరణలుగా వారి యొక్క ఆలోచనలకు బలం వచ్చే విధంగా మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.